అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోడిపిల్లల పెంపకంలో చాలా ముఖ్యమైన మొదటి 4 వారాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ ప్రారంభ దశలో మనం తీసుకునే జాగ్రత్తలు వాటి భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు కోడిపిల్లల జీవితంలో మొదటి నెల ఎందుకంత ముఖ్యమంటారు? ఆ సమయంలో తీసుకునే జాగ్రత్తలు వాటి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసా? జవాబు చాలా సింపుల్, కానీ దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఈ టైంలో మనం ఇచ్చే సంరక్షణ, మరీ ముఖ్యంగా వెచ్చదనం, అదే వాటి జీవితాంతం ఉండే ఆరోగ్యానికి, పెరుగుదలకి ఒక బలమైన పునాది వేస్తుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత ముఖ్యమైన విషయమేంటో చూద్దాం. అదే ఖచ్చితమైన ఉష్ణోగ్రతను మేనేజ్ చేయడం. బ్రూడింగ్లో ఇది మొదటి, ఇంకా ప్రధానమైన రూల్ అని చెప్పొచ్చు. అంతా మొదలయ్యేది ఈ ఒక్క నంబర్తోనే, 35 డిగ్రీల సెల్సియస్. మొదటి వారంలో ఈ టెంపరేచర్ని ఇవ్వడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇది అచ్చం తల్లికోడి తన రెక్కల కింద ఇచ్చే సహజమైన వెచ్చదనం లాంటిదనమాట. ఆ వెచ్చదనం వాటికొక రకమైన భద్రతనిస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. కోడిపిల్లలు పెరిగి బలంగా అయ్యే కొద్దీ ప్రతి వారం టెంపరేచర్ని మెల్లగా ఎలా తగ్గించాలో ఇది చూపిస్తుంది. గమనించండి, మొదటి వారం 35 డిగ్రీస్తో మొదలుపెట్టి 4వ వారానికి వచ్చేసరికి 27 డిగ్రీస్కి తగ్గించాం. ఈ మార్పు అనేది చాలా చాలా ముఖ్యం. సరే, ఈ వెచ్చదనాన్ని అందించడానికి ఎలాంటి పరికరాలు వాడాలి, సరైన బ్రూడర్ని ఎంచుకోవడం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కోల్డ్ బ్రూడర్, ఇందులో టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయలేం. రెండోది మోడర్న్ బ్రూడర్. దీని స్పెషాలిటీ ఏంటంటే టెంపరేచర్ని మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఈ మోడ్రన్ బ్రూడర్స్లో చాలా కామన్గా వాడేది ఈ హోవర్. ఎక్కువ సంఖ్యలో పిల్లలకి వేడిని చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి దీన్ని డిజైన్ చేశారు. ఒకేసారి ఏకంగా 500 పిల్లల వరకు పెంచడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. హోవర్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఆధునిక ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చిన్న స్కేల్లో అయితే సింపుల్ బాక్స్ సరిపోతుంది. అదే కమర్షియల్గా అయితే బ్యాటరీ లేదా ఇన్ఫ్రారెడ్ బ్రూడర్లు వాడుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక స్థాయి అవసరాలకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అయితే కేవలం వేడినిస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఆరోగ్యకరమైన వాతావరణం క్రియేట్ చేయాలంటే మరికొన్ని ముఖ్యమైన సూత్రాలున్నాయి. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఈ 5 సూత్రాలు చాలా కీలకం. ఫస్ట్, వాటికి సరిపడా స్పేస్ ఉండాలి, అప్పుడే పెరుగుదల బాగుంటుంది. రెండోది, క్లీన్ వాటర్, ఫుడ్, ఇవి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. మూడోది, లిటర్ మేనేజ్మెంట్, ఇది పొడిగా ఉంటేనే జబ్బులు రాకుండా ఉంటాయి. నాలుగోది, పరిశుభ్రత, రోజూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఇక చివరిది, చాలా ముఖ్యమైనది, మంచి హెల్తీ పిల్లలను సెలెక్ట్ చేసుకోవడం. ఈ 5 కరెక్ట్గా పాటిస్తేనే మనం మంచి రిజల్ట్స్ చూడగలం. ప్రతి కోడి పిల్లకు కనీసం 10 చదరపు అంగుళాల స్థలం అవసరం. ఈ మినిమం స్పేస్ ఉంటేనే అవి ఫ్రీగా తిరగడానికి, ఆహారం, నీరు తాగడానికి వీలుంటుంది. ఒకవేళ స్థలం సరిపోకపోతే వాటిపై ఒత్తిడి పెరిగి పెరుగుదల ఆగిపోతుంది. ఈ వాక్యం చూడండి, ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక. కోడిపిల్లలు ఉండే నేల అంటే లిటర్ ఎప్పుడూ పొడిగా ఉండాలి. ఒకవేళ తేమ పెరిగిందంటే అమ్మోనియా గ్యాస్ ఫామ్ అయ్యి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అందుకే లిటర్ పొడిగా ఉండటం తప్పనిసరి. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒకసారి కలిపి చూద్దాం. ఒక విజయవంతమైన బ్రూడింగ్కి మనం నేర్చుకోవాల్సిన కీలక పాఠాలేంటో అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన 3 కీలకమైన పాయింట్స్ ఇవే. మొదటిది, కరెక్ట్ టెంపరేచర్ షెడ్యూల్. రెండోది, శుభ్రమైన పొడి వాతావరణం. ఇక మూడోది, ఆరోగ్యంగా మంచి హేచరీ నుండి తెచ్చిన పిల్లలతో మొదలు పెట్టడం. ఇది మనల్ని ఒక చివరి ఆలోచనతో వదిలేస్తుంది. ఈ మొదటి 4 వారాల మీద మనం శ్రద్ధ పెట్టడం అంటే పిల్లలను కేవలం బ్రతికించడం మాత్రమే కాదు, ఇది వాటి భవిష్యత్ ఉత్పాదకతలో, అంటే గుడ్లు లేదా మాంసం ఉత్పత్తిలో మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ లాంటిదన్నమాట. సరైన బ్రూడింగే ఫ్యూచర్ లాభాలకు పునాది అన్నమాట. స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టముండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి
సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.